ఇస్తామని చెప్తూ క్రిస్మస్ కి కొనుగోలు లేదు. కొనుగోలు శక్తి తగ్గిపోయింది. ఏళ్ళకి రూపాయికి 100 రూపాయలు అమ్మేటువంటి వాళ్ళు 30 పైసలు అమ్మారు నిన్న క్రిస్మస్ రోజున, మన జనవరి 1 రోజున, రేపు సంక్రాంతి రోజున అని చెప్పేసి బట్టలు కొనుక్కోవడానికి ధైర్యం చాలదు. ఎందుకు? మా దగ్గర కుత్బుద్దీన్ అని ఒక అతను ఉన్నాడు, మోటార్ సైకిల్ మీద తిరిగి అమ్ముకుంటా ఉంటాడు జాకెట్. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు 7,000 8,000 అమ్మినటువంటి ఆయన ఇప్పుడు 2,500 3,000 అమ్ముతున్నాడు. అంటే పిల్లవాడికి, నా పుట్టిన బిడ్డకి కొనివ్వడానికి కూడా రానటువంటి పరిస్థితుల్లోని కొనుగోలు శక్తి తగ్గిపోయింది సామాన్యుడికి. అది జగన్మోహన్ రెడ్డి గారి విలువ, అది మాత్రం తెలియట్లా. ఈ రోజు 2,91,000 కోట్లు అప్పు చేస్తే చంద్రబాబు నాయుడు గారు ఎవరికి ఏం రాలేదు. జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు 2,91,000 కోట్లు చేసి పైసా ఇవ్వాల. జగన్ మన టైంలో 3,35,000 కోట్లు అప్పు చేస్తే 2,75,000 కోట్లు బట్టల్లోకి మన జేబులకు అందించాడు జగన్మోహన్ రెడ్డి గారు. మొత్తం చేసినప్పుడంతా జగన్మోహన్ రెడ్డి గారు మన కోసం చేశాడు. ఈ మాటలు మాట్లాడండి. ఏంద్రా మీ చంద్రబాబు నాయుడు అప్పు చేసింది మొత్తం చేశాడు. రాష్ట్రానికి అప్పు చేసి మా కోసం అప్పు చేశాడు జగన్మోహన్ రెడ్డి గారిని గుండెల మీద చేతులు వేసుకొని గొప్పగా చెప్పాల్సినటువంటి బాధ్యత, అవసరం మనకుందని చెప్పేసి చెప్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనే మన కడుపులు బాగుంటాయి. అదే రోడ్లు బాగలే ఎవరికి కావాలి నీ రోడ్లు? ఇంట్లో తిండి తినడానికి లేనటువంటి వాళ్ళు ఎంతో మంది అలా అల్లాడిపోతా ఉంటే వాళ్ళ కడుపును చూశాడు జగన్మోహన్ రెడ్డి గారు. నీ ఆటోలో కుదుపును చూడాల, మనిషి యొక్క కడుపు చూశాడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి మాట్లాడండి అని చెప్పేసి. ఆయన ఉంటేనే మనకు ఆత్మగౌరవం ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గానే ఉంటేనే మనకు విలువలు ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి గారు మనకు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటేనే మన పిల్లల భవిష్యత్తు బాగుంటుందని చెప్పేసి మీ అందరికీ చెప్తున్నా. కాబట్టి ఈ యొక్క ఎస్సీసీఎల్ కార్యవర్గం సంబంధించినటువంటి ఈ సమావేశాన్ని ఇంత బాగా అరేంజ్ చేసినందుకు ఈ యొక్క కమిటీ యొక్క విలువల్ని తెలుసుకోవాలా, కమిటీ యొక్క విలువల్ని కాపాడుకోవాలా. నేను ఒకవేళ పనిచేయకపోతే ఎస్సీసీఎల్కి సంబంధించినటువంటి జోనల్ ప్రెసిడెంట్ ఉంటారు, ఆయన పనిచేయకపోతే వర్కింగ్ ప్రెసిడెంట్ గారు ఉంటారు, రాష్ట్ర అధ్యక్షులు ఉంటారు. ఈ కనెక్షన్ ఉండడం కోసం ఒక్కొక్క ఈ సిస్టమ్ ని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు. ఇది మనకు అవసరం, ఇది మనకు క్యాస్ట్కి అవసరం, సామాజిక వర్గానికి అవసరం, మనం పార్టీని రక్షించుకోవడానికి ఇదే నాందని చెప్పేసి మీ అందరూ తెలుసుకొని ప్రతి ఒక్క గ్రామాల్లో కూడా పార్టీని ఎలా పికప్ చేయాలా. ఒక మాట మాట్లాడేసి వాట్సాప్ లో ఉందని కానీ నెగిటివ్ గా ఎక్కడా పెట్టొద్దు. అది ఊరకనే వస్తుంది, ఖర్చు లేదు, కానీ దాని వల్ల చాలా అవమానపడాల్సి వస్తుంది. మా నియోజకవర్గంలో